ఒక అతను నాకు ఏమని డిఎం చేశాడంటే, శివుడు గంజాయి తాగుతాడు కదా, శివుడు గంజాయి తాగితే తప్పు లేనప్పుడు మేం గంజాయి తాగితే తప్ప అని చెప్పి నాకు ఒక డిఎం పెట్టాడండి. చూడండి, శివుడు గంజాయి తాగడు. శివుడి నోటిలో ఉండేటువంటి ఆ పీక వంటి పరికరం పేరు సింగి. అది ఒక సంగీత వాయిద్యము. దానికి ఈ గంజాయి తాగే వాళ్ళందరూ కూడా దానికి పొగలు పెట్టి దాన్ని గంజాయి తాగుతున్నాడు, శివుడు గంజాయి అంటే ఆయనకు ప్రీతి అనేటువంటి ఒకానొక ఈ భ్రమని సృష్టించారండి. శివుడు గంజాయి తాగుతాడు అన్నాడు. శివుడు మెడలో పాములు వేసుకుంటారు, మీరు పాములు వేసుకుంటారా? శివుడు విషాన్ని తాగాడు, వీళ్ళు విషం తాగుతారా? అలా చెయ్యరు కదా. అంతేకాకుండా అఘోర రూపం కదా శివుడు. శివుడు అంటే ఘోరము, అమ్మో అఘోరము, వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు అని చెప్పేసి కూడా అన్నారండి. చూడండి, ఘోరము కానిదే అఘోరము. ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఘోరం జరిగింది అంటారు కానీ అఘోరం జరిగిందని అనము కదా. అంటే సృష్టి మొత్తము నిర్మలంగా, మొత్తము శివస్వరూపంగా, చీమకు కూడా హాని చేయకుండా ప్రశాంతంగా అఘోరమైన జీవితాన్ని, ఘోరము కాకుండా అఘోరమైన జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తులే అఘోరులు. వాళ్ళు శివస్వరూపులు. కాబట్టి ఇటువంటి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి మాటలు మాట్లాడేటువంటి వీళ్ళందరినీ కూడా మనం వీలైనంత వరకు వీళ్ళందరినీ కూడా దూరం పెడదాం. భగవంతుడి పైన వచ్చేటువంటి ఇటువంటి ఆరోపణలన్నింటినీ కూడా పక్కకు పెట్టి సరైన గురువుల ద్వారా, సరైన వ్యక్తుల ద్వారా వాటి యొక్క పరమార్థం తెలుసుకొని మన భగవంతుడి యొక్క విలువని మనం ఎప్పుడూ కాపాడుకుందాం. శ్రీమాత్రే నమః.